E6 టీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున మనతో పాటు స్టూడియోలో శ్రీ రాఘవ్ శర్మ గారు ఉన్నారు. వారు సీతమ్మ బిడ్డగా లక్ష్మీనరసింహుని కొడుకుగా పిలిపించుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. గురుగారు నమస్తే. శుభాశీస్సులమ్మ. గురుగారు, ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ గురించి చాలా ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. మన హిందూ భక్తుల యొక్క మనోభావాలు తప్పకుండా దెబ్బతిన్నాయి. వాటి గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి గురువుగారు. దీని మీద ఆల్రెడీ ఎన్నోసార్లు ఎన్నో మాధ్యమాల్లో ఎన్నో విధాలుగా నేను చెప్పడం జరిగింది. ఈ కల్తీ లడ్డు గురించి, అదే కల్తీ అనబడే లడ్డు ప్రసాదం గురించి చేస్తున్న విషపూరిత ప్రచారాల గురించి చెప్పడం జరిగింది. అయితే దాన్ని పక్కన పెడితే ఇదేదో ఒక పెద్ద అంశంగా, జాతీయ అంతర్జాతీయ అంశంగా దీనిని ఒక చర్చా కార్యక్రమంలాగా, ఇష్టాగోష్ఠుల్లాగా ఎలా పడితే అలా ఈ అవకాశాన్ని తీసుకుంటున్నారు. ప్రత్యేకించి హిందువుల్లో కొంతమంది ఈ లడ్డూ ప్రసాదాన్ని మలినం చేశారని, కల్తీ చేశారని సభావేదికలు పెట్టి, సంఘాలు పెట్టి చాలామంది దీని మీద ఒక చర్చ, ఇష్టాగోష్ఠి అని మొదలుపెట్టి రచ్చ చేస్తున్నారు. మీకు వేరే పనేం లేకపోతే భగవన్నామస్మరణ చేసుకోండి. మీకు గనక ఏ వ్యాపకము లేకపోతే దేవాదాయ శాఖను అడిగి ఆ దర్శనాలకు వెళ్ళండి. అంతేగాని మహామహిమాన్వితమైనటువంటి తిరుమల వెంకన్న బాలాజీ లడ్డు ప్రసాదాన్ని పట్టుకొని నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు చర్చలు చేస్తాము అంటే చంకనాకి పోతారు అంట. ఖచ్చితంగా చెప్తున్నా. భగవత్ ప్రసాదాన్ని భగవంతుడి యొక్క ప్రసాదంగా భావించి కళ్ళకద్దుకొని తినడం మన బాధ్యత, మన ధర్మం, అంతవరకే. అంతేకాని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు మొదలుకొని ఈ రోజు వరకు, మరి ఇంకెన్నాళ్ళు చేస్తారో తెలియదు, అన్నీ పక్కన పెట్టి దీని మీదే కూర్చున్నారు. అంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, అన్నీ చూస్తూనే ఉన్నారు, అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి మీద గళమెత్తాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలి. అవి పక్కన పెట్టి తిరుమల ప్రసాదాన్ని పట్టుకోవడం ఏమిటో నాకు అర్థం కావట్లా. సరే, ప్రభుత్వం అలా మాట్లాడుతోందంటే అదేదో పెద్ద కాన్సెప్ట్ అయినట్టు కొంతమంది సాధువులు, కొంతమంది ధార్మికవేత్తలు, కొంతమంది వీళ్ళంతా కూడా ఈ రకమైన చర్చలు, ఈ రకమైన ఇష్టాగోష్ఠి కార్యక్రమాలు పెట్టి ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే హిందువులకే వ్యతిరేక ధోరణి ప్రారంభమైందా అనిపిస్తోంది. మనలో మనమే కొట్టుకు చస్తున్నాం, మనలో మనమే తిట్టుకు చస్తున్నాం, మనల్ని మనమే వేలెత్తి చూపించుకునేలాగా ఏడుస్తున్నాం. దయచేసి హిందూ బంధువులందరికీ నా విన్నపం ఏమిటంటే, జరుగుతున్న రచ్చకి ఒక ఫుల్ స్టాప్ పెట్టి భగవత్ ప్రసాదం జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా మాట్లాడాలి అని నా కోరిక. ఇప్పుడు భక్తులు ఎవ్వరూ ఇది పట్టించుకోరు. తిరుమల దర్శనానికి వెళ్ళటం ఆపేశారా, బాలాజీని చూడడం ఆపేశారా, లడ్డూ ప్రసాదం తినటం ఆపేశారా, తెచ్చుకోవడం ఆపేశారా? ఏదైనా ఆగిందా? మీ రాజకీయ అనవసరమైన లాభాల, స్వార్థ లాభ ప్రయోజనాల కోసం కాకపోతే ఎందుకీ రచ్చ? దేనికోసం? కాబట్టి చెయ్యండి, రాజకీయాలు చెయ్యండి, స్వార్థపూరిత రాజకీయాలు చెయ్యండి, కానీ భగవత్ ప్రసాదాన్ని, భగవంతుణ్ణి వాడుకోకండి. ఇది నా అభిప్రాయం. ప్రత్యేకించి కొంతమంది ధార్మిక సంఘాలు, ఈ ఏవో కొన్ని ఆధ్యాత్మిక వ్యవస్థలు ప్రత్యేకించి దీని మీద ఏదో చర్చ, ఇష్టాగోష్ఠి పెడతాము అంటున్నారు. దయచేసి అలాంటివి పెట్టకండి. స్వామివారి ప్రసాదం గురించి మాట్లాడడానికి అనవసరమైన సాహసాలు చేయకండి. సమస్యలు చాలా ఉన్నాయి, దాని మీద పెట్టండి. అది నా అభిప్రాయం. బాగా చెప్పారు గురుగారు. గురుగారు, మన హిందూ ధార్మిక ఆధ్యాత్మిక సంస్థలకి సరైన ప్రాధాన్యత, భద్రత కల్పించబడుతున్నదా? మీ అభిప్రాయం? లోపించిందమ్మా. 100కి 100%. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రము, తరువాత తెలంగాణ రాష్ట్రాల్లో దేవాలయాల మీద జరుగుతున్నటువంటి నీచ నికృష్టపు దాడి ఘటనలు ఏవైతే ఉన్నాయో భక్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి, ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి. ఇప్పుడు దేవాదాయ శాఖలో అనేకమైన విధాలుగా ఆ చివర సింహాచలం నుంచి ఈ చివర బాలాజీ వరకు ముక్కోటి ఏకాదశి దగ్గర మొదలైన మారణకాండ
వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన కొంతమంది భక్తులు అసూలు బాశారు. సింహాచలంలో గోడ కూలిపోయి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కలుషిత ప్రసాదాలు తిని కొంతమంది అస్వస్థులయ్యారు. అన్నవరం ప్రసాదంలో ఎలకలు రావడం చూసాం. కనకదుర్గమ్మ గుడి మహామండపంలో బేకరీ నుంచి తెచ్చిన కేకులు కొయ్యడం విన్నాం. లడ్డూ ప్రసాదం కౌంటర్లలో ఎలక్ట్రిక్ షాక్ కొట్టి ఆ కౌంటర్ల ఇనప చువ్వల వల్ల అవి పట్టుకున్న భక్తులకి కరెంటు షాక్ తగిలి పడిపోవడం విన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అపశృతులు కలిగాయి, ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ పక్కన పెట్టి లడ్డు లడ్డు అని పట్టుకున్నారు. ఈ సమస్యలన్నీ రోజుకొకటి చప్పునుగా బయటపడుతున్నాయి. దీన్ని బట్టి దేవాదాయ ధర్మాదాయ శాఖలో 100కి 100% ఎవరన్నా మార్కులు వేస్తారా? వెయ్యరు. ఎందుకని? ఇలా అనవసరమైనటువంటి విధానాల్లో అనవసరమైన విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి దేవాదాయ శాఖలో ఈ సిబ్బంది మొత్తం ఇటువంటి చర్యలు జరగకుండా, ఈ బాధ కలిగే విధంగా, భక్తుల మనోభావాలకి దెబ్బ తగిలే విధంగా ప్రసాదాలు కానీ, భగవంతుడి పట్ల కానీ, దేవాలయ ప్రాంగణాల పట్ల కానీ, దేవాలయ భూముల పట్ల కానీ ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత దేవాదాయ ధర్మాదాయ శాఖకు మాత్రమే ఉంది. కాబట్టి వాళ్ళు పూనుకోవాలి. తదుపరి ఇక ఎవరికి ప్రాణాలకి గండం లేకుండా, క్యూలైన్లో వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా, పంచిపెట్టే ప్రసాదాలలో ఏ బొద్దింకలు, బల్లులు, పురుగులు, ఎలకలు లేకుండా చక్కగా పద్ధతిగా అన్ని రకాలుగా ఆమోదయోగ్యమైనటువంటి ప్రసాదాలని భక్తకోటికి అందిస్తే బాగుంటుందన్నది నా భావన. ఈ విషయాల్లో దేవాదాయ శాఖ కొంచెం నడుం బిగించాల్సిన సమయం వచ్చింది. ఇది నా ఉద్దేశం. దేవాదాయ ధర్మాదాయ శాఖకి హిందూ దేవాలయాలు వచ్చే ఆదాయం మీద ఎక్కువ దృష్టి ఉంటున్నదా? అంటే ఇప్పుడు ఎక్కడ ఆదాయం ఉంటుందో అక్కడ ఆ దేవాలయం ఎండోమెంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. నేను చెప్పడం ఎందుకు? ధూప దీప నైవేద్యాలు లేని ఆలయాలు ఎన్నో వేలు ఉన్నాయి మన ఆంధ్రాలో, తెలంగాణలో. అసలు ఏమాత్రం పట్టించుకొని ఆలయాలు మరికొన్ని ఉన్నాయి. కేవలం విఐపీలు వస్తున్నారు, ఎవరన్నా చూడడానికి వస్తున్నారు అంటే అర్చకులకు ఫోన్ చేసి వస్తున్నాము అని చెబితే అప్పుడు అర్చకుడు వచ్చి గుడి తలుపు తీసి దర్శనం ఇప్పించి తీర్థప్రసాదాలు ఇచ్చి వెళ్ళడం అనేది నాకే జరిగింది, ఎవరో కూడా కాదు. కాబట్టి ఇలాంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ ఒక క్రమబద్ధీకరించి ప్రతి ఆలయానికి సంబంధించి ఒక గుర్తింపుని తీసుకొచ్చే విధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలకి కొంత మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం ఎక్కడ ఉన్న ఆలయం ఏదైతే ఉంటుందో దాన్ని దేవాదాయ శాఖలోకి తీసుకొస్తున్నారు తప్పించి ఏమాత్రం ఉపయోగం లేని ఆలయాలని దృష్టి కూడా పెట్టట్ల. ఇది కాబట్టి ఎవరైనా అంతే కదమ్మా. మంచి ఇప్పుడు ఎంత గొప్ప వస్తువైనా అది ఫ్రీగా వస్తే వదులుతారా? ఎవరన్నా డబ్బులు పెట్టి కొనమంటే ఎవరు కొండు. ఫ్రీగా వస్తే నువ్వు వదులుతావా? నేను వదులుతానా? ఇది కూడా అంతే. కానీ గురువుగారు, ఇతర మతపరమైనటువంటి ధార్మికమైన సంస్థలలో ఇటువంటి ఎండోమెంట్స్ శాఖ అనేది లేదు కదా. ఇది కేవలం మన హిందూ ధర్మంలో మాత్రమే. మనం పెట్టుకున్న దానికి మనమేగా బాధపడాలి, సంతోషపడాలి, ఆనందపడాలి, అనుభవించాలి. ఇది మనం పెట్టుకుంది. ఇతర మతాలకి మనకి ఉన్న తేడా అదే. వాళ్ళకి ఒకటే ఒక రూలు అందరికీ వర్తిస్తుంది, మనకు అలా కాదు. లేనివాడికి ఒకటి, ఉన్నవాడికి ఒకటి, పెద్దవాడికి ఒకటి, విఐపికి ఒకటి, ఇలా 6 రకాల దర్శనాలు ఉంటాయి. ఎందుకున్నాయి? మనం పెట్టుకున్నాం కాబట్టి ఇతరులతో పోల్చుకునే కన్నా మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అని ఆలోచించుకుంటే సరిపోతుంది. వాళ్ళు దేవుడి సొమ్ముని వాళ్ళ కుల మత వర్గాలలో వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. మనం దేవుడికి సొమ్మిస్తాం. ఆ దేవుడి సొమ్ముని దేవుడికి ఉపయోగిస్తాం. దేవుడికి అవసరమా? ఆలోచించాలి అందరూ. కాబట్టి ఇవన్నీ కూడా అప్రస్తుతం మనకి. కానీ మనం పెట్టుకున్న వాటికి ఇతర మతాలతో పోల్చుకోకూడదు. అవి సక్రమంగా వాటి బాధ్యతని నెరవేర్చాలి. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సిన విషయం. దాని గురించి మనకు మాట్లాడేటటువంటి అవకాశం లేదు. మనం మాట్లాడడం ధర్మ విరుద్ధం. చాలా బాగా చెప్పారు. శుభం భూయాత్. గురుగారు, ఈ భగవత్ పూజ విధానం అంటే అసలు ఎవరిని అడిగి ఈ మంత్రాలు చదవచ్చునా, ఈ రకంగా పూజ చేయొచ్చునా, వీటన్నిటికీ ఒక గురువు యొక్క మార్గదర్శకత్వం, భగవంతుడికి చెయ్యడానికి నేర్పించవలసిన గురువు ఉంటాడు, తెలియబరిచే తల్లిదండ్రులు ఉంటారు. తొలుత తల్లి, తండ్రి, తరువాత గురువు. వీళ్ళు చాలు. ఈ గురువు ఎవరు? ఆ చదువు చెప్పేవాళ్ళు, విధానం నేర్పించేవాళ్ళు. కానీ
భగవంతుడికి చెయ్యడానికి ఎవరి అనుమతి అవసరం లేదు, ఎవరి యొక్క ప్రోద్బలము ఉండాల్సిన అవసరం లేదు, ఎవరు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. నేరుగా మనం తెలుసుకోవచ్చు, మనం చెయ్యొచ్చు. భక్తి నవవిధాలు. భగవంతుడు వచ్చి చెప్పాడా నువ్వు ఇలా చేస్తేనే కానీ నేను తీసుకోను అని? భగవంతుడు ఏమన్నా తెలియపరిచాడా? మీరు పూజలు చెయ్యండి, కొబ్బరికాయలు కొట్టండి, అరటిపళ్ళు పెట్టండి, ఇవన్నీ చెప్పాడా ఆయన? భగవంతుడు తీసుకోవడం మొదలు పెడితే ఎవడన్నా ఒక పండు పెడతాడా? అసలు ఒక్క పండు పెడతాడా? భగవంతుడు అడగడమ్మా. మన స్వార్థం, మన కోరికలు తీరడానికి మనం మొక్కులు మొక్కుకుంటాం. ఆ మొక్కులు తీరిన తర్వాత మొక్కులు చెల్లిస్తాం, అంతే తప్ప భగవంతుడికి భక్తి నవవిధాలుగా ఉంటుంది. ఒకరు దండం పెడతారు, ఒకడు కీర్తిస్తారు, ఒకడు పాట పాడుతాడు, ఒక స్మరణ చేస్తాడు, ఒకడు ఆరతిస్తాడు, ఒకడు గంట కొడతాడు. తనకు నచ్చిన విధానంలో తాను భగవంతుడికి చేసుకుంటాడు, అంతే తప్ప ఇలానే చెయ్యని ఏ శాస్త్రంలోనూ లేదు. ఇవాళ వచ్చినాయి ఓ 30, 40, 50, 60 ఏళ్ల ముందు వరకు ఎలా ఉంది దేవాలయం? ఎలా ఉందమ్మా దేవాలయం? కాలానుగుణంగా కాలక్రమేణా దేవాలయానికి సంబంధించి అన్నీ మారుతూ వస్తున్నాయి. గుళ్ళో భగవంతుడు మారలా, ఆ గుడి మారింది, ఆ భగవంతుడి దగ్గర చేసే పూజారి జీవన విధానం మారింది, వచ్చే భక్తులు మారారు, ప్రాంగణాలు మారాయి, ఆలయాలు మారాయి, భూములు మారాయి, అన్నీ మారాయి. గుళ్ళో దేవుడు మాత్రం అలానే ఉన్నాడు. చాలా బాగుంది గురువు. భక్తి గురువుగారు, అనేది చిన్న సందేహం, అవధూతలకి గురువులకి ఉండే భేదం ఏమిటి, సంబంధం ఏమిటి? ఇవాళ రేపు అందరూ గురువు అనే ఫీల్ అవుతారమ్మా. ఇవాళ రేపు అందరూ స్వామీజీలే, ఇవాళ రేపు అందరూ బాబాలు. అబ్బో అదంతా ఒక లెక్కలే. ఇక నాకు ఇప్పుడు నేను అందరూ గురువు గారు అని పిలిస్తే భగవత్ సమర్పణం అని అనుకుంటా. అంటే నువ్వు పిలిచిన పిలుపు భగవంతుడికి చెందుతుంది, నాకు కాదు. నేను గురువుని కాదు, ఒక భగవత్ సేవకుడిగా ఉన్నా ఇక ముందు ఏ రకంగా నా జీవన విధానం ఉంటుందో తెలియదు, కానీ ఒక సేవకుడిగా మాత్రమే బ్రతుకుతా. గురువు అనే పదానికి అంటుకోవాలంటే అబ్బో అది ఆకాశానికి నిచ్చెన వేసి ఎక్కే ప్రయత్నం చేయడమే. కాబట్టి అవధూతలు అంటే దానికి ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని స్థితిగతులను దాటేసి సాక్షాత్తు భగవత్ స్వరూపానికి దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళని అలా కీర్తిస్తారు. ఏమ్మా భక్తిలో పతాక స్థాయి చేరుకున్న వాళ్ళని ఆ రకంగా కీర్తిస్తారు. ఇక్కడ ఈ గురువులైనా స్వామీజీలైనా బాబాలైనా వీళ్ళంతా కూడా వాళ్ళ స్వార్థ లాభ ప్రయోజనాల కోసం చేస్తున్న విధానమే, వేరే ఏముంటుంది? ఎందుకమ్మా వీళ్ళందరికీ ఇంతింత ఆస్తులు? ఎందుకు వీళ్ళందరికీ అంతంత ఎకరాలేసి భూములు? దేనికి? సో బాహ్య ప్రపంచంలో ఒక గుర్తింపు కోసం, ఒక ప్రత్యేక విధానం కోసం, ఒక ప్రత్యేక పద్ధతి కోసం వాళ్ళు చేసే ప్రయత్నాల్ని కొంతమంది ఏదో వాళ్ళ ఫాలోయర్స్గా మొదలై చేస్తూ ఉంటారు, కానీ ఎవడూ శాశ్వతం కాదు. ఈ గురువులు, ఈ స్వామీజీలు, ఈ బాబాలంతా గాంధీ ఆసుపత్రిలో, ఉస్మానియా ఆసుపత్రిలో రోగాలతో అల్లాడిపోతున్నటువంటి అనేక మంది రోగులని వచ్చి వాళ్ళ రోగాలన్నీ తీసేయొచ్చుగా. చదువుకోవడానికి డబ్బులు లేక కూలి పని, నాల పని చేస్తున్నటువంటి అనేక మంది విద్యార్థులకి చదువు చెప్పించచ్చుగా. నీడలేక ఫుట్పాత్ల మీద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆ నేల మీద దిక్కులేని స్థితిలో ఉంటున్నటువంటి అనేక మంది అభాగ్యుల్ని మీకున్న భూముల్లో గుడిసెలేసి పెట్టచ్చుగా. ఎందుకు చేయరు? ఎస్, ఇప్పుడు అందరూ అంటారు వీడు సెక్యులర్ అని. వాళ్ళు సెక్యులర్ అన్నా అనకపోయినా నేను చెప్తున్నాను, మనిషిని నిజం మాట్లాడతా. కాబట్టి ఈ పూజా విధానం, భగవంతుడికి చేసే విధానం తల్లి అనుమతితో, నేర్పే గురువుతో నేర్చుకొని మీకు ఉన్న విధంగా చేసుకోండి. ఆయన ఏం అడగలేదు, నువ్వు మనసారా దండం పెడితే శతశాస్త్ర చండీ యాగాలకి సమానం, నువ్వు ఒక్క నామస్మరణ చేస్తే శతశాస్త్ర కలశాభిషేకంతో సమానం. నేను అందుకే అందరికీ అంట, అభిషేకం చెయ్యండి, ఉదకంతో చెయ్యండి. పరమశివుడికి చాలా ఇష్టం. లీటర్ల పాలు మీరు తగలబెట్టే బదులు ఆ పాలకి బదులు ఉదకాన్ని, కొబ్బరి నీళ్ళని ఇచ్చి ఆ మిగతావన్నీ కూడా పేద పిల్లలకి పంచొచ్చుగా. పసుపు, గంధం ఇవి అభిషేకానికి వినియోగిస్తారు, కొబ్బరి నీళ్లు వినియోగిస్తారు, తేనెని వినియోగిస్తారు. క్షీరాన్ని పరమశివుడు నాకు పోస్తేనే అనుగ్రహిస్తాను అనలా. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ధార్మికంగా మానవ రూపేణ ప్రతి మనిషిలో భగవంతుడు ఉంటారు అంటారు. ఆ భగవంతుడే చెప్పాడు, ఒరే నా మొహానికి ఎందుకురా, మీరు అందరినీ మానవ సేవే మాధవ సేవరా, మనుషులకి చెయ్యండిరా అని చెప్పాడు. ఎంతమంది చేస్తున్నారు?
కాబట్టి పూజా విధానానికి భగవంతుడికి చేయడానికి ఎవరి అనుమతి అక్కర్లా. తల్లిదండ్రుల అనుమతితో వారి ఆచరణ చేసే విధానాన్ని చూసి వారి సాంగత్యంలో సాన్నిధ్యంలో చక్కగా నేర్చుకొని ముందుకెళ్ళచ్చు. ఎవరి అనుమతులు అక్కర్లా. గురుగారు, ఇంకో చిన్న సందేహం గురుగారు. ఈ మధ్యకాలంలో శైవులు వైష్ణవులు అంటూ కొంత భేదభావం అనేది కనిపిస్తూ ఉన్నది. ఆ రకంగా కొంతమంది గురువులు కూడా పెద్దలు కూడా మాట్లాడటం అనేది సంభవిస్తున్నది. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి గురు. పరమాత్మ ఒక్కరే కదా, ఎవరికి ఇష్టమైన రీతిలో వారు కొలుచుకోవచ్చు. ఈ దిక్కుమాల యూట్యూబ్ వచ్చింది కదమ్మా. ఈ యూట్యూబ్ వచ్చినాక ప్రతివాడు కనపడాలి, ప్రతివాడు చూడాలి, తద్వారా అందరికీ నేను నోటీస్ అవ్వాలి, వాళ్ళు వెంటనే నా దగ్గర రావాలి, నేను పెద్ద గురువుని అవ్వాలి, నా పిండాకుడు. ఇంతకు మించి ఏముండి చచ్చింది? శైవులు అయితే ఏంటి, వైష్ణవుడు అయితే ఆకలేస్తే అన్నమేగా తినేది. శైవుడు విభూతి తినడు, వైష్ణవుడు గంధం తినడు. ఆకలేస్తే ఎవరైనా అన్నమేగా తినేది. ఈ భేదభావం మనుషుల మధ్య కొంతమంది కుట్రపూరితంగా చేస్తున్నారు. హరిహరులు లేనిది ఏదమ్మా? హరిహరులు లేకుండా ఉందా? హరిహర సుతుడు అయ్యప్పే ఉన్నాడు అక్కడ. ఎందుకు విడదీస్తున్నారు? దేనికి విడదీస్తున్నారు అంటే అదే చెప్తున్నా. హిందువుల్లో కొంతమంది గట్టిగా మాట్లాడితే ఒక 60 మంది అదే పనిగా ఇలా అందరి మధ్య గొడవలు పెడుతున్నారు అంతే. వేరే ఏమీ లేదు అక్కడ. శైవులు లేదు, వైష్ణవులు లేదు, అంతా ఒకటే. కాకపోతే ఏంటంటే వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసం పరమశివుడి గురించి మాట్లాడటం, పరమశివుడిని కించపరచటం. మరి మొన్న ఒకడైతే సాయిబాబా పాదాల మీద శివుడి నామాలు పెడతారా అని అడిగారు. కొంచెం గమనించాలి. సాయిబాబాకి ఈ 2 వేళ్లతో గంధాన్ని నామాలుగా ఒక దండలాగా పెడతారు, బాగుంటుంది. అది శివనామాలు కాదు, శివుడి నామాలు 3, ఇవి 2. కనీసం ఈ తేడా కూడా తెలియని వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు తలకాయ ఉంది, తలకాయలో బుర్ర ఉండాలిగా. బుర్ర ఉంది, బుర్రలో గుజ్జు ఉండాలిగా. గుజ్జు ఉంది, ఆ గుజ్జు పనిచేయాలిగా. కాబట్టి శైవులు వైష్ణవులు ఈ విధానం ఇప్పుడు బ్రాహ్మణుల్లోనే నానా రకాలు ఉంటాయి, శైవుల్లో కూడా నానా రకాలు ఉంటాయి. అంత మాత్రాన కాకుండా పోతారా? ఊరినాయన హరిహరులు ఒకటేరా అని శాస్త్రాలు చెబుతున్నాయి, పురాణాలు చెప్తున్నాయి. అయినా వీళ్ళకి ఎందుకమ్మా? ఒక మైకు, ఒక కెమెరా చాలు. ఇక నోటికొచ్చినట్టు మాట్లాడటం, మనుషుల మధ్య చిచ్చు పెట్టడం, ఇదే పనిగా బతుకుతున్న కొంతమందికి నా అభిప్రాయం ఏంటంటే, దయచేసి వితండవాదాలు వద్దు, అనవసరమైన రచ్చలొద్దు. ఇప్పటికే అందరి దృష్టిలో వాళ్ళకి పడి చావదురా అని అందరూ మాట్లాడుతున్నారు హిందువుల గురించి. హిందువు అంటే ఏమిటి? హిందువు అంటే అందరి బంధువు అని అర్థం. ఈ చిన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? కాబట్టి మీ మాధ్యమం ద్వారా చెప్పేది ఒకటే, పగలు, కక్షలు, కార్పణ్యాలు, గొడవలు, కొట్లాటలు ఇవన్నీ వృధా. అవతల వాళ్ళ దృష్టిలో మనం చులకనవడం తప్ప. దయచేసి ఇకనైనా ఈ పనికి మాలిన విషయాలు ఆపేసి పరమాత్ముడి విషయాలు 10 మందికి పంచాలని నా కోరిక. చాలా బాగుంది గురువు గారు. ఇది ఏంటంటే ఈ రకంగా చేయడం వల్ల హిందువుల్లో అనైక్యత పెరిగింది, చాలా పెరిగింది. దీన్ని దయచేసి ఆపితే మంచిది, అంతే. ఓకే అమ్మా, శుభం. కృతజ్ఞతలు గురువు గారు. చక్కటి విషయాల్ని చాలా బాగా వివరించారు. మళ్ళీ మీరు మరికొన్ని మంచి విషయాలతో మా ముందు మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాను. త్వరలో కలుద్దాం. చూశారు కదా, E6 టీవీ ఛానల్ ప్రేక్షకులు, ఈ గురువుగారితో జరిగినటువంటి ఈ చర్చా కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తాము. మరిన్ని మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాము. నమస్కారం.